దీని మొఖాల నా చెప్పు పెట్ట చూస్తున్నారా అలా అమ్మల కల్లారా ఎట ఉందో దీని వయ్యారం. ఇది నా కొడుకుని బుట్టలేసుకొని మంచిగా మరిగింది, మంచిగా ఆస్తుంది. అమాయకమైన తల్లి ఉందని నన్ను మోసం చేసి నా కొడుకును మోసం చేసి నా అమాయకమైన కొడుకుని మంచిగా బుట్టలేసుకొని పెళ్లి చేసుకొని ఇంత నన్ను ఇంత లేదు నన్ను చెర తీపిస్తుందయ్యా అమ్మల కల్లారా. జర జర చెప్పురి ఇట్నేనా ఇది చేసేది? ఏమైంది అమ్మా? ఎందుకు మొత్తుకుంటున్నావే నువ్వు అట్లా? ఊకే ఎందుకు మొత్తుకుంటున్నావే దాని మీద వాడి ఒకటే మొత్తుకుంటావు? ఊకే మంది అందరు వినాలా అమ్మ మన గొడవ? ఎందుకు మొత్తుకుంటున్నావే నువ్వు? ఓయమ్మో వీళ్ళంద కొడుకుడికి మందు పెట్టి మరుగు మందు పెట్టి మలుపుకొని ఇంత మతి లేదురా నీకు మా మీద. నా మీద లేపాయే, చెల్లె మీద లేపాయే, తమ్ముడి మీద లేపాయే. అదేం పెట్టి పాడు చేసిందిరా మందు? అంతగానం ఏం మందు పెట్టిందిరా? గొడవయి దాని తల్లి అడవది అది అడవది. ఇంకొక గొడవ నేను ఊరికనే పెట్టుకుంటున్నాను రా. నీకు మతి ఉన్నావురా మా మీద? ఎందుకు అట్లా చేస్తున్నావురా? ఎందుకు చేస్తున్నావురా మమ్మల్ని? ఏ నుంచి తెచ్చినావురా దాన్ని? గాళ్ళని ఆ గుణవాన్ని ఏ నుంచి తెచ్చి నాకు తగిలిస్తీవురా? నా నోరు బయటేస్తీవురా? చదువుకోవాలని తోలితే నువ్వు దాన్ని పట్టుకొచ్చి ఇంట్లేసి నన్ను గొడవ చేస్తున్నావు అంటవేందురా? నాతోని మాట్లాడవు ఎందుకురా? మంచిగా మాట్లాడవు ఎందుకురా? ఎట్ట చేదుందా నేను? ఎందుకు వచ్చారా నాకు షరా షర చల్లగుండా? 20 ఏళ్ళు కానీ పెద్ద చేసి ఇప్పుడుండి ఉపాస ఉండి అవో వర్షాలు కోసి నాటేసి ఎవరైనా కూలల్లో చేసి నిన్ను సాది పెద్ద చేసి పెళ్లి చేద్దామని అనుకుంటే ఎక్కడాను అడ్డమైనదాన్ని పట్టుకొచ్చి వాళ్ళు నా మాట గింత వింటున్నావురా? నువ్వేంది నాకు చెప్పేవారు అంటుండే? నీకు ఎదురితే కళ్ళు కనబడతలేవారా? నీ కళ్ళు కాకులు ఎత్తుకపోయినాయరా? ఎందుకురా ఇంత మారిపోతే? ఎందుకు చేస్తున్నావురో? ఏం చేయను ఇసర పాడగాను. నేను ఎంత గర్వంగా పెంచుకున్నా కదరా నిన్ను? ఇంత పరిధలోని అయిపోయినావురా నువ్వు? ఏం చేయదురా నేను? ఎదిగిన చెల్లె ఉండే, తమ్ముడు చదువుకుంటుండే, చెల్లె చదువుకుంటుండే, వాళ్ళిద్దరూ ఎక్కడ పోతారా? ఇది నువ్వు దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఇది వందనిస్తున్నావురా? ఇంట్లో చేసేది నీకేం గుర్తురా? నేనేం చేయదురా? నాకు వచ్చింది షర. ఎంత గర్వంగా దాచిందిరా నాకు వచ్చింది షర. షర చల్లగుందా? అప్పుడైతే దాని గుడవది తీసుకురాక ముందు అమ్మ తిన్నవా అంటవి, అమ్మ పన్యవా అంటివి, అమ్మ జ్వరం వచ్చిందా అంటివి, అమ్మ గోళీలంటివి, గోళీలేసుకో అంటివి. ఇప్పుడు గింత నన్ను పట్టించుకుంటున్నావురా? దాని మైకాలలో పడిపోయినావురా? అదేం పెట్టిందిరా మాయమందు? మాయమందు మాయమంగాను నన్ను పలకరిస్తలేవా? తిన్నవా అని అడుగుతలేవా? చెల్లెతో మాట్లాడలేవా? తమ్ముతో మాట్లాడతలేవా? నాయన పొలంకాయ ఓపించి పొలం కూడా పోతలేవా? ఏందిరా పెద్దోనివై నువ్వేం పని చేస్తున్నావురా ఇంట్లో? ఎందుకు చేస్తీవురా నాయనా? నేనేం చేయదును? పాలలో ముందర పలసదనం చేస్తీవి కొడుక. నీకెందుకు పెట్టిరా మందు? దాని కొంపకెందుకు పోతీవురా నువ్వు? అమ్మ ఊకోయే, నేను మంచిగానే ఉన్నానే, నాకేం మందు పెట్టలేదు. ఊకోయే, నువ్వు ఊకే బాధపడకు అమ్మా. మంచిదేనే అది, దాంతో నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు మాట్లాడని దానికి ఎట్ట తెలుస్తుంది అమ్మా? మంచిదే, నాకు మందు పెట్టలే ఏం పెట్టలే. ఎందుకే నితికలోనానే నాకు మందు పెట్ట? ఊకోయే, ఏడ్సకు ఊకోయే. నేను చూసుకుంటా ఊకోయే. చెల్లెని తమ్ముడిని నాయన నిన్ను అందరినీ చూసుకుంటా ఊకోయే. అది చెప్పినట్టు ఏం వినను కానీ ఊకోవే అమ్మ. ఊకో, ఏడవకు. ఊకోరా నువ్వు ఊకోరా. దాని పేరు తీస్తే నాకు నన్ను చెప్తున్న మా ఇంటికి తిరుగుతుంది. ఊకోరా నువ్వు దాని పేరు తీయకురా. దాని ఎంత వాళ్ళు దాని ఇంటికి దాని దూరుగా పోకొడక. మయ్యగానరా నా మాటినరా? అది నిన్ను కన్న తిప్పల పెడతది కొడక. నేను పడ్డది కాక నన్ను పెట్టింది కాక నిన్ను కూడా పెడతదిరా. గర్వంగా చదువుకున్నారా కొడక. నువ్వు ఓరా మయ్యగాని దాన్ని ఎక్కడి నుంచి తెచ్చినావో గుడవదాన్ని అక్కడనే వదిలేసి రాపోరా. మా అయ్య పోరా నీకు దండం పెడతా. ఎంత చేస్తీవురా? నాకు ఒక్క మాట చెప్పవైతివేవురా? ఒక్క మాట చెవులేస్తే నేను చెప్పునుగారా. మా అయ్య పోరా ఎందుకు చేస్తుంది పోరా? దాని ముఖం చూడాలంటేనే చూడబుద్ధైతలేదురా. దాని వయ్యారం పాడగాను, దాని తిప్పుడ పాడగాను. అమ్మ బాధల ఊర్లకే నువ్వు ఊకే. ఇంట్లోకి పోదాంపా. ఇంట్లోకి రావే నువ్వు. రాకుంటే ఇప్పుడు నిన్ను ఏం లేదు మళ్ళా. నాకు కోపం వస్తుంది అమ్మ. బాధల ఊర్లోకి రావే. మంది అందరు వింటాన్రు. రా అమ్మ, ఇంట్లోకి రా. ఇంట్లోకి పోదాంతా. అమ్మ ఇంట్లోకి పోదాం పావే. మా అమ్మగాని పావే. అమ్మ నీకు దండం పెడతా పావే. బయట ఊర్లోకి పావే. బయట ఊర్లితే ఇజ్జత్ పోతుంది పావే. వాళ్ళ ముందర అందరి ముందర నా పరువు తీయకమ్మ. పావే ఇంట్లోకి పోదాంపా. మేము లంచ్ కొడుకునికి ఇయ్యాలే
తీసుకొచ్చింది దాని గుణం తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు పరువు ఆడికి రాలేదు పరువు పోతుందని ఆడికి రాలేదారా నీకు నన్ను నాశనం చేసేవారా నా కొంపకు తెచ్చి దాన్ని అంటూ పెడుతుంది పావే మా అమ్మగారు నీకు దండం పెడతా పావే నువ్వు ముత్తుకున్నావు పావే జరా నీ కాలు మొక్కుతా ఇంట్లో మాట్లాడదు పావే ఏం పరువు పోతుంది దాన్ని తీసుకొచ్చి ఇంట్లో కలగబెడుతుంది కొంపంతా పారేస్తుంది పాలలు మొత్తం నవ్వుతురే బాగైంది దీనికని పరువు పోయిందంటే ఇయ్యాల పోయినారు నువ్వు దాన్ని తీసుకొచ్చిన రోజే పరువు పోయిందిరా మన కొంప పాడైపోయిందిరా దాన్ని ఎటు తీసుకొస్తేవురా ఆ రైలుడు నలికుట్లోడు కూడా నా మాట విని మీ అయ్య తెలియకుండా నీకు తెలిసేసేయి నేను చేస్తాను చేపించిండ్రా నాతోటి నా కొడుకులు జీతాలు ఉండొద్దు నాటాలు ఉండొద్దు చదువుకోవాలి అందరి ముందల నా కొడుకులు ఎవరి కింద జీతం పెట్టను అని చదివిస్తే జాబ్ చేస్తాను నా కొడుకు అని నేను మురిసినంత మురిపెంపాలు గింతనన్నా ఏవైతేవురా ఎందుకు చేస్తేవురా దాన్ని దాని కొంపకు దాన్ని అన్నో తోలుకొచ్చి నన్ను తోలురా పోరా నిమ్మలంగా నాకు నిమ్మలం ఉంటుందిరా నాకు కంటికి నిద్ర లేదు కడుపు కూల్ లేకుండా అయిపోయిందిరా శరపాడుగాను శరశక్తి తీరరాయే అప్పుడు చిన్నప్పుడు బాధాయే పెద్ద బాధాయే ఎన్ని బాధలు పెడతావురా నువ్వు నన్ను కాదమ్మా ఒక్క మాట వినే నువ్వు తీసుకొచ్చినా కూడా పెళ్లి చేసేదే కదా నేను ఎవరో ఒక ఆడపిల్ల గట్లా అనుకొని చేయరాదమ్మా నాకు తెలియక చేసిండే నన్ను క్షమించమ్మా నాకేం మందు పెట్టలేదే మందు పాడగా నాకెందుకు పెడతారే నేను తిక్కలో నానే అది చెప్పినట్టు ఎందుకింటనే నేను అది చెప్పినట్టు ఇంటా నువ్వు చెప్పినట్టు ఇంటా కానీ పంచాయతీ పెట్టుకోకే బజార్లో మొత్తుకోకమ్మా ఇజ్జత్ పోతుంది ఆ కొడుకు పిల్లని తీసుకొచ్చిండని సిగ్గిపోతుందమ్మా నువ్వైతే మొత్తుకోకే నీకు దండం పెడితేనే నీ కాలు మొక్కుతమ్మా నువ్వంటే ఇజ్జదారి పిల్లను అయితే నాకెందుకయ్యా ఈ బాధలు నాకెందుకయ్యా ఈ కష్టాలు నాకెందుకు వచ్చాయి ఈ శరలు అందరిలెక్కడే నేను కూడా ఊళ్ళో తిరుగుదును ఇవాళ బజార్కి వెళ్దామంటే వాయమ్మో కొడుకు తీసుకొచ్చిందంట అని ఎక్కిరిస్తురు ఎందుకు చేస్తుర్రా నన్ను ఎందుకు బజార్ ఎక్కిస్తురా చెప్పు ఏ మందు పెట్టిందో చెప్పు ఎలా పెట్టిందిరా అది ఎలా పెట్టరా నెత్తికి పెట్టరా కడుపులో పెట్టరా కాలుకు పెట్టరా నా కడుపును ఖరాబ్ చేసింది ఏందిరా అది దాని సంగతి ఏమో చెప్తా అది ఇంట్లోనే ఉండొద్దురా అది దాని ముఖం చూస్తే మేము ఉండలేకపోతున్నావురా దాన్ని ఏం చేయాలో నాకు అర్థమైతలేదు ఏదో చేస్తుంది తెలవక ఎందుకు పెట్టుకుంటావు ఇంకేం చేయని చెప్పే నువ్వేం చెప్తే అదే చేస్తాను ఇంకా ఊకే మొత్తుకోకే నువ్వు ఇంకా ఓనన్నా పోతా ఇంట్లో నుంచి లేకుంటే దాన్ని తీసుకొని ఇంకా పోకపోతే నేను నా వల్ల కాదు ఇక నేను నీతో వదలలేను నువ్వెంత బతిలాడినా ఇంటలేవు పోతా అంటే ఏడుస్తావు నువ్వు మళ్ళీ ఉంటే ఒకటే పంచాయతీ పెట్టుకుంటావు ఒకటే వరులుతావు ఏందే నువ్వు ఎందుకు మొత్తుకుంటున్నావే అట మొత్తుకోకు ఏం మొత్తుకోకమ్మా ఊకో అది తింటుంది ఇంకా అది తింటే మళ్ళీ అది పంచాయతీ చేస్తుంది ఊకో నువ్వు మొత్తుకోకు ఊకో నేను పోతున్నాను నువ్వు మొత్తుకోకు ఊకే మొత్తుకోకు నాకు రాకుండా నేను ఈ పనులన్నీ చేస్తున్నా వచ్చి రాక వయ్యారాలు గియ్యారాలు ఏం భాష మీ అమ్మది నోరేంది అంతలా ఉంది ఎందుకు
ప్రేమ నువ్వు కూడా అట్లే మాట్లాడతావు. మా అమ్మ అట్లే ఒర్లుతుంది, ఊకోరాదు. ఊకుంటే ఏమవుతుంది? కాసేపు ఒర్లుతుంది, ఆమె ఊకుంటుంది. ఊకో, నువ్వేం అనకు అని ఎదురు మాట్లాడకు నువ్వు. ఇక నన్ను ఎదురు మాట్లాడొద్దనే కాడికి వచ్చినావు. ఇంకా మీ అమ్మ సోకత అయ్యేది. అందుకే నేను పల్లెటూరుకి కాపురానికి రానని చెప్పిన. నేను సిటీకి వెళ్ళిపోదాంపా, మనకు అవసరమే లేదు. మనకెందుకు, నేను జాబ్ చేస్తాను, నువ్వు జాబ్ చేయి, ఇద్దరు మంచిగా ఉంటావు. మీ అమ్మతో వర్లాలని నాకేం అవసరం చెప్పండి. మీ అమ్మ నన్ను తిడితే మాత్రం బాగుండదు. నన్ను తిడుతుంది, మా అమ్మని తిడుతుంది. అవసరం నాకు ఈ తిట్లన్నీ ఎందుకు చెప్పు? ఎక్కడ తీసుకోపోతావు నా కొడుకుని తీసుకొని పోతా. ఎందుకే నువ్వు కాదునా మీ అమ్మ కాదుందే నా కొడుకుని తీసుకోపోతాంటావు? రవిదానా బిడ్డ ఏం లేదు, మన తోటలు తీస్తే ఏడు కాడికేది నా కొడుకుని తీసుకోపోతాంటా? నేను కన్న కష్టపడి సాది కానీ పెద్ద చేసి పెళ్లి చేసుకున్నావు అనుకుంటే మంచిగా తయారైనాక వచ్చి తవాసగా తీసుకొని పోతా అంటున్నావు. ఎరుగు తీసుకోపోతావే బిడ్డ ఒక్కటే తొక్కు తొక్కుతాయా అనుకుంటున్నావు? తొక్కటేం చేస్తావు? నువ్వు తొక్కటానికేనా నేను కూడా వచ్చింది వీడికి. నువ్వు తొక్కించుకుంటానికేనా నేను కూడా. మా అమ్మ ఇంతలో చేసింది, మరి నువ్వే చేసావా? నీ కొడుకుని మా అమ్మ చేయలేదా? నువ్వెందుకు చెప్తావు మరి? నీ కొడుకునే అడుగు, నన్ను ఎందుకు తీసుకొచ్చావు? నేను రానంటే రానన్నా ఈ పల్లెటూరుకి. ఎందుకు తీసుకొచ్చినా? నోరే ఇంతలా వేసుకుని ఒకటే వదులుతున్నావు పొద్దున్న నుంచి. నాకు పని రాకుండా నేను చేస్తున్నా కదా, ఎందుకు వదులుతున్నావు నా మీద? నేనేమంటున్నా చెప్పు, నిన్నేమన్నా అంటున్నానా? నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన పని నేను చేస్తా. నాకు రాకుంటే రాదంట. రాని ఎట్లా చేస్తారు మరి? నాకు వస్తుందా? నీ బిడ్డకు వస్తుందా? నీ బిడ్డకు రాకుంటే రా అంటది. వస్తేనే కదా చేసేది, నీ బిడ్డ అయినా నేనైనా. అలా చూసినావురా, ఇన్నావురా, ఇక చూసినావా నా బిడ్డ కాడికి పోయినప్పుడే ఎదురు మాట్లాడుతుంది. అప్పుడే ఎదురు మాట్లాడుతుంది. ఇంక నువ్వు చూసుకుంటా నోరు మూసుకొని అంటున్నావు. ఇంక అప్పుడే ఇంక చూసినావా, నీకు మందు పెట్టలేదంటే నేను ఎట నమ్మాలరా? నా పసిపిల్లను పట్టుకొని నీ బిడ్డకు రాదా, నా బిడ్డకు రాదా అది ఇదని మాట్లాడుతుంటాను. అట్నే నారా మాట్లాడేది చెప్పు. ప్రేమ ఊరుకో నువ్వు. నేను మా అమ్మకి ఎదురు మాట్లాడొద్దని చెప్పిన కదా, ఊకో, మాట్లాడకు, ఎదురు మాట్లాడకు. నాకు కోపం వస్తుంది. మీరిద్దరు ఎందుకు కోర్లుతురు? పొద్దుగాల లేచి ఎందుకు గొడవ పెట్టుకుంటురు? నాకు అర్థం అయితలేదు. ఇదిగో రాజు, నేనేమన్నా అన్నానా నిన్ను? చెప్పు, నేను పని రాకుండా చేస్తున్నా కదా. మీ అమ్మాయి వద్ద నుంచి ఇంతలా నోరేసుకొని గై గైమని అరుస్తుంది. నేనేమంటున్నా చెప్పు? ఇదిగో రాజు అంటే ఎందుకే మీ మేనమావ అని అట్లా పిలుస్తున్నావు? సిగ్గు తప్పిందానా, ఇజ్జ తప్పిందానా? ఎందుకే రాజు? ఇక మీ అమ్మ తిడుతుంది, ఇక నా వల్ల అయితే లేదు. ఇక నేనైతే నాకు వచ్చే కోపానికి నా వల్ల అయితే లేదు. ఇక ఫస్ట్ నాడు ఈ నుంచి నాడు రూమ్లోకి నాడు. ఏ చూసిన వల్ల పెళ్ళంకాయ అయ్యిందప్పుడే పెళ్ళం జోలు పెట్టుకుంటే నన్ను తిడుతుండు. అలా ఎత్తుడు ఎదురు మాట్లాడుతుంది. వచ్చి 2 రోజులు కూడా కాలే, ఈ ఎత్తుడు ఎదురు మాట్లాడుతుంది. ఇక నా మీద ఏం సంసారం చేసి నన్నేం బాగుపడుతుంది, నా పిల్లల్ని ఏం మొన్ననిస్తుంది. ఎటు చేదు మళ్ళా నాకు వచ్చింది. నిప్పుల కుంట తెచ్చి నెత్తిన పెడుతుంది కదరా. ఎందుకు చేసుకొచ్చిరా దాన్ని చెరపాడుగాను? ఇగో ఈ ముచ్చట ఎరకైందా అక్క నీకు? పిచ్చక్క కొడుకు పెద్ద కొడుకు అంట హైదరాబాద్ చదువుకున్నానికి పోయిండు కదమ్మా, తెలిసిందా? ఆ పిల్లగాడంట ఓ పిల్లని తీసుకొచ్చిందంటమ్మా. ఒకటే పంచాయతీ చేసుకుంటారు. ఇళ్ళంక మిద్ద మీద నిలబడి పంచాయతీ చేసుకుంటుంటే ఇన్న నేను. పిచ్చక్క కొడుకు వేసుకొచ్చిందంట. వేసుకోవటానికి మంచి పనే చేసిండు. అవును అమ్మ, నా కొడుకు చదువుకుంటుండు, ఉద్యోగం చేస్తుండు, సద్యోగం చేస్తుండు అని చిన్న ఇసుకోపోయేదమ్మా. వేసుకొచ్చినాడు, మళ్ళీ బయటికి వెళ్తలేరు. అందుకే నేను నిన్న పోయించి ఊతి కూడా ఏందే అని చిన్న మాట్లాడింది. కానీ ఏమైందో పానం బాగాలేదు అనుకున్న పిల్ల నేను ఇంట్లో. అవునా, అంతేనా? ఒక్కడి పిల్లను మరి ఆ పిల్ల అమ్మ వాళ్ళు చూస్తే బర్రెని కూర్చున్నట్టే కొడతారు తల్లి. ఆయన చదువుకుంటని మంచి వేషాలు వేసింది కదా, మంచి ఆయనే వచ్చింది ఆయన చక్కదానానికి. చదువుకోక అయ్యే వేషాలమ్మా ఏం పెట్టి చేస్తాడంట పిల్లని తీసుకొచ్చి. ఇక చూడు, ఈ ఆడ దాంట్లోకైతే ఏడేం జరుగుతుందో ఎప్పుడు మాట్లాడాలో, ఏడేం జరుగుతుందో ఎప్పుడు మాట్లాడాలన్నట్టే ఉంటుంది. ఇంకా దీంట్లోకి ఏం పని ఉంది చెప్పు? దాంట్లోకి ఉన్న పనే ఉందిరా. ఇంకా అక్కడ జోలు ఇక్కడ, ఇక్కడ జోలు ఎక్కడ, అక్కడ జోలు ఇక్కడ, ఇక్కడ జోలు ఎక్కడ పెట్ట, తాకట్లు పెట్ట, మనల్లోనేమో టార్చర్ పెట్ట. వాళ్ళకున్న పని ఉంటాయి, ఏముందిరా ఇంకా? ఈ బట్టదానికి ఏం పుట్టారా? ఈ నడమ ఒక్కటే డ్రెస్సులు వేస్తుంది, ఆ నైట్ తగిలించుకొని తిరుగుతుంది. ఈ బక్కదానికి ఏం పుట్టింది? దీనికి ఏం రోగం వచ్చిందిరా? సావదాలకు వచ్చినాక నైట్ వేస్తుంది దీని పాడుగాను. అందరు ఫ్యాషన్కి వస్తురే, ఫ్యాషన్కు ముసలోళ్ళు లేక అసలు లేరు. ఈ కాలానికి అందరు ఫ్యాషన్లకు అయ్యారు. ఉండాలి మనుషులు అన్నాక గింత నన్ను ఏ వయసులో ఏది వేయాలో తెలవాలి. వామ్మో, ఈ లంగ బట్టలు నా గురించే మాట్లాడుకుంటున్నట్టుందిగా. ఈ లంగల్లారా, నాకు ఉతక చేత కాదా? ఒక్క కోడలు బద్దుమాషి కోడలు వచ్చి ఒక్కటి ఉతుకుతలేదాయే.
నేను చీర కట్టి లంగా కట్టి జాకెట్ కట్టి నాకేం ఉతుక్కో చేతనైతే లేదాయే. నేను వేసుకుంటే మీదేం పోయిందిరా, మీకేమాయే? ఎందుకు నారాలు కొట్టుకుంటారు పగుతూ బాగానే పెట్టుకుంటారు కానీ ఆ పిచ్చక్క దాని కొడుకు అదేమో తీసుకొచ్చిందంట. అది ఎక్కడనో అడవిలో పొంటి వాడిపోతుందంట. పోయి తీసుకొద్దాం దారి సచ్చేగాల పాపం. నేను ఉండను ఇంట్లో, అది ఉంటే నేను ఉండనని అంటుందంట. రారి పోదావరి తీసుకొద్దావరి తోలుకొద్దావరి. దాని ముఖం చూస్తే నాకు దూరబుద్ధి అయితే లేదు. దాని ముఖం మన్నుల పెట్ట దాని కాళ్ళ దూరాలంటే నాకు బాధ అవుతుంది. నా కొడుకును కన్నా కష్టపడి నేను చదువుకుంటే నా కొడుకుకు మందు పెట్టి మలుపుకుంది. నేను రానమ్మా దాని ఇంటికల్లా అంట అదే ఉంటదంట. నేను రానంటే రాను తల్లి. దాని ముఖం నేను చూడను, ఎదురు మాట్లాడుతుంది, ఏదేదో అంటది. ఆయనకి ఏమో మందులు పెట్టి మాయం చేసుకుంది. నా ఎమ్మడి పడుతుంది. నాకు పెళ్లికి ఎదిగిన పిల్ల ఉండే, చదువుకునే కొడుకుండే. దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏమంటారు? దాని తల్లిగారులేమో కొడతా చేస్తా చంపుతా అని వాళ్ళంటుండ్రి. ఈడేమో నాకు అదే కావాలి లేకుంటే నేను బతకనంటాడు. నేనేం చేయనమ్మా, అందరి పొత్తులో నేను చేస్తే బాగుంటుందని నేనే చేద్దామని పోతున్నా. అరే పిచ్చక్క ఊకోవే, ఆడేం చేసిండే? పెళ్ళే కదనే చేసుకుంది. నువ్వైనా చేసేదే మేమైనా చేసేదే. ఏదో ఆడు చేసుకుండు, ప్రేమించిందా అని పెళ్లి చేసుకుండు. ఇప్పటి కాలం వల్ల అది కామన్ అయిపోయింది. ఏమనంటే పాషన్ అంటురే. ఎందుకే నువ్వు అట్లా తిప్పల పడేది? పిచ్చక్క జర ఊకో. అదే మంచిగా ఉంటుంది. ఆలోలను కూడా పిలిపించి పంచాయతీ పెట్టి మాట్లాడదాం కానీ నువ్వు ఈ తిక్క తిక్క పనులన్నీ చేయవాకే. నీకు ఎదిగిన పిల్ల ఉంది, చిన్నోడు ఉండి ఇంకా ఆడు చదువుకుంటూనే ఉండే. వాడు పెళ్లి చేసుకుంటేనే ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఏందేను అట్లా చేస్తున్నావు? ఇంటికి నడువు ఫస్ట్. నువ్వు ఏందన్నట్టు ఇట్లా అట్లా చేస్తావు? అన్ని తెలిసిందని నువ్వు అట్లా చేస్తే ఎట్లా? ఇప్పుడు నువ్వు ఏడిస్తే వస్తుందా తుడిస్తే వస్తుందా? ఏది మాట్లాడుతున్నా ఆలోచన పిలిపిద్దాము. ఎందుకు చంపేది? ఆ పిల్లకి ఇష్టం లేదే వచ్చిందా చెప్పు? మనం మాట్లాడదాం. నువ్వు ఇట్లా సస్తులు సాగులు బతుకులంటే నీకు ఉన్న ఒక పిల్ల ఉండే, పిల్లగాడు ఉండే, ఆయన ఒక్కడే ఉన్నట్టుగా ఇటు చేసేది. నువ్వు అందరిని పరిచయం చేస్తావు. ఈ అడవిలో కల వాడు ఎటు మాత్రం పోతావు చెప్పు? మరి ఏందక్క పిచ్చక్క అట్లా చేస్తావు నువ్వు? పాయింటివా? ఆ పిల్ల ఏడుస్తుంది, ఆ పిల్లగాడు అక్కడ అగుడైతుండు, ఫోన్ చేసి మా అమ్మ ఎక్కడ పోయిందని. దాంతోనేంది? దాని ఇష్టం ఉంటే ఉంటా, లేకపోతే ఏదో వండుకొని తింటది. నువ్వేందక్క దానికి భయపడిపోతాంటావు? అవును వదినే, దానికి భయపడిపోతా అంటావేంది వదినే? ఇష్టం ఉంటే ఉంటావు, లేకుంటే ఆయన పిల్ల నాడు తీసుకొని పొమ్మాను. నువ్వు ఇంట్లో ఇట్లా చేస్తే ఎట్లా? పిల్ల భయపడి ఏడుస్తుంది. నడు ఇంటికి నడు వదినే. ఏం చేయను మరిది? ఒక్కసారి కాకుండా ఒక్కసారి ఇంటలేదు. ఏంది మీ అమ్మ నోరేసుకొని అరుస్తుంది అంటుంది. ఒక్కసారి కాకుండా ఒక్కసారి మంచిగా మాట్లాడతలేదు మరిది. ఏం చేయాలి? ఏం చెప్పుకోవాలి? ఊకే ఊకే మీరు చిన్నోళ్ళు అవుతారు. చిన్నోళ్ళకు నేను ఏం చెప్పుకోవాలి చెప్పు నా బాధ? ఒక్కసారి అన్నావు నిమ్మలంగా మాట్లాడలేదు, దానికి ఒక పని చేస్తలేదు. చేస్తే నువ్వేంది ఇట్లా చేసినావు అంటది. ఇట్లా చేయండి నేను ఎందుకు చేయాలంటది. ఆ తేదీ మాకు దాని తల్లికల్లా అందేసి నాకు తగిలిస్తే దానమ్మ ఫోన్ చేసి నా పిల్లలు నా ఇంటికి వాళ్ళు లేకుంటే నీ కొడుకు సంగతి చెప్తా అంటది. ఇప్పుడు కాలాలు ఎట్టున్నాయి మరి? ఏం చేయాలి చెప్పు? 20 ఏళ్ళు చదువుకొని నేను దాన్ని నోట్లో పెట్టాలనా? ఏంది చెప్పు? ఊకోయే, అది అనగానే మనం ఆ పిల్లగాని ఏం చేస్తుంది? దాని పిల్లకి ఇష్టం లేదే వచ్చిందంట నా మనోనేమటి. అది మాట్లాడంగానే నువ్వు ఇటు ఊరుకోక నూరుకొస్తే వాడేటో పోతాడే, ఆడాగుడై ఆడేడుస్తూనే. తెలుగున్న చేతలే నానే నువ్వు చేసేది పిచ్చక్క. జర చెప్పు, నాకు అది అర్థం కావట్లేదు. నడు ఇంటికి నడు ఫస్ట్. నడు ఇంటికి నడిచినాక మాట్లాడుకుందాం మనం ఏందనేది. మరి మీ అమ్మోళ్ళు ఇట్ట అంటారు, నువ్వు ఉంటావా పీక్తావా అని అడుగుదామే. భయం అనే మనకేమన్నా ఉంటే ఉండు, పీక్తే పీకు. మా పిల్లలకి ఏమన్నా అయితే మాత్రం బాగుండదని మనం చెప్పుదాము. గట్టిగా చెప్పి దానోళ్ళని పిలిపించి మాట్లాడదామే. మళ్ళీ దాన్ని అడుగు తొందరగా. నువ్వు ఇక్కడ అడవులు పట్టుకొని పోతే
ఏం తెలివక్క? నా తెలివి మంటలో కలిపిండక్క నా పెద్ద కొడుకు. నా తెలివిని మాయం చేసిండక్క నా పెద్ద కొడుకు. వాడు చెప్తే ఇనపాయే, నాకు భయం అవుతుందక్క. దానోళ్ళు పెద్ద రవిడోళ్ళంతా అక్క. నా కొడుకుని